నమస్తే, వెల్కమ్ టు TG5 బులెటిన్స్ లో ముందుగా హెడ్లైన్స్. మాజీ ఎక్స్ఎంపీ తెలంగాణ సీనియర్ నాయకుడు అంజన్ కుమార్ యాదవ్ ని కలిసిన తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. జూబ్లీహిల్స్ లో వాహన తనిఖీల్లో 9 లక్షల నగదు సీజ్. బీజేపీలో చేరికల జోష్, బీఆర్ఎస్ కాంగ్రెస్ ల నుండి భారీగా చేరికలు. ఓట్ చోరీపై తెలంగాణ కాంగ్రెస్ కదం, ఊరూరా సంతకాల సేకరణ యుద్ధం. రామేశ్వర బండలో లేఅవుట్ వివాదం, మొదటి లేఅవుట్ యజమానులకు న్యాయం చేయాలని బాధితుల డిమాండ్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఏపీఆర్ గ్రాండియాలో కలకలం, తోటి మహిళలను నమ్మించి 18 కోట్ల రూపాయలు చీటింగ్. విధి నిర్వహణలో యాచారం సీనియర్ రిపోర్టర్ యాక్సిడెంట్, రిపోర్టర్ ఇంటికి వెళ్లి పరామర్శించిన KLR. సరునగర్ చౌడీ విషయంలో స్థానిక ప్రజలు కార్పొరేటర్ పై ఫైర్, ప్రజల కోసం కాంగ్రెస్ నాయకులు అండగా ఉంటామని భరోసా. కంటోన్మెంట్ పరిధిలో AOC సెంటర్ DPS స్కూల్ బస్సులో పొగలు, త్రుటిలో తప్పిన ప్రాణాపాయం. మాదనపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుర్మగూడ డివిజన్ కాంగ్రెస్ నాయకుడిపై 15 మంది ముక్కుముడిగా దాడి, సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి యువకుడి మృతి. ఇక బులెటిన్స్ లోకి చూస్తే, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ ఆశించిన అంజన్ కుమార్ యాదవ్, నవీన్ యాదవ్ పేరు వెలువడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కామారెడ్డి ఎలక్షన్స్ లో లేని స్థానికత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎలా వచ్చిందని ఆయన అడిగారు. కార్యకర్తలు మరియు నాయకులతో చర్చించాక తన కార్యాచరణ చెప్తానని అంజన్ కుమార్ యాదవ్ తెలిపారు. పార్టీ కష్టకాలంలో పనిచేసిన వారు ఎవరో తెలుసుకోవాలని, మొదటి నుండి కాంగ్రెస్ ఉన్న వారిని మొండిచేయి చూపడం చాలా బాధాకరంగా ఉందని ఆయన వాపోయారు. హైదరాబాద్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో 9 లక్షల నగదు పోలీసులు సీజ్ చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు రోడ్ నంబర్ 5 లోని మెట్రో స్టేషన్ వద్ద SI జగదీష్ ఆధ్వర్యంలో గురువారం వాహన తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో ఎల్బీ నగర్, సరస్వత్ నగర్ కాలనీలో నివాసముంటున్న బిల్డింగ్ మెటీరియల్ సూపర్వైజర్ ఐతిగోని రవి చేతిలో బ్యాగుతో మెట్రో స్టేషన్ మెట్టు ఎక్కుతూ అనుమానాస్పదంగా కనిపించాడు. పోలీసులు అతడి బ్యాగు తనిఖీ చేయగా భారీగా నగదు కనిపించింది. ఆ డబ్బు లెక్కించగా 9 లక్షలు అని తేలింది. నగదుకు సంబంధించిన పత్రాలు చూపించలేకపోవడంతో పోలీసులు నగదును సీజ్ చేసి ఎన్నికల అధికారికి అప్పగించారు. మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండలం గోలూరు గ్రామంలో ఈ రోజు మండల బీజేపీ అధ్యక్షులు యాదీష్ ఆధ్వర్యంలో పలువురు బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు పంతంగి రాజ్ భూపాల్ గౌడ్ మరియు రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్, మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ ప్రజల కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలను నమ్మే పరిస్థితుల్లో లేరని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇరు పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కలిసికట్టుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చేవేల పార్లమెంట్ కో కన్వీనర్ అనంతయ్య గౌడ్, మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి AICC శ్రీమతి మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు గౌరవ రాష్ట్ర TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశానుసారం మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణాపురం డివిజన్ NTR నగర్ లోని ఓట్ చోరీకి వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అండ్ TPCC మెంబర్ దేవ్ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు డివిజన్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, NSUI నాయకులు, మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పటాన్చెరు మండలం రామేశ్వరం బండ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 183, 184, 221
కలిసి మొత్తం 42 ఎకరాల్లో 1985లో లేఅవుట్ చేశారు. అనంతరం 2005లో రెండో లేఅవుట్ కూడా నమోదు చేసినట్లు సమాచారం. సర్వే నంబర్ 221లో 14 ఎకరాల భూమికి లేఅవుట్ చేసినప్పటికీ వాస్తవానికి 12 ఎకరాలకు మాత్రమే మ్యూటేషన్ చేసినట్లు బాధితులు తెలిపారు. ఈ నేపథ్యంలో సాయి సూర్య ఎంక్లేవ్ మొదటి లేఅవుట్ యజమానులు కోర్టును ఆశ్రయించగా కోర్టు 2025 సెప్టెంబర్ 18న స్టే ఆర్డర్ జారీ చేసినట్లు పేర్కొన్నారు. అయితే పంచాయతీ అధికారులు, మండల అధికారులు ఆ భూమిపై తమకే అధికారం ఉందంటూ ఆర్డర్లు ఇవ్వడం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. తమ స్థలంలో కంటైనర్ వేయడానికి ప్రయత్నిస్తే రెండో లేఅవుట్ చేసిన వ్యక్తులు అడ్డుకునే ప్రయత్నం చేశారని, దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. అండి ఈ లేఅవుట్ వచ్చి పటాన్చేరు రామేశ్వరబండ విలేజ్ లో ఉంటుందండి. ఇక్కడికి వచ్చి 3 సర్వే నెంబర్లు 183, 184, 221 సర్వే నెంబర్లు అండి. ఇవి మా నాన్నగారు వాళ్ళు 1985లో లేఅవుట్ వేసినప్పుడు వాళ్ళ దగ్గర సైట్లు కొనడం జరిగింది. తర్వాత నుంచి కూడా కంటిన్యూ అవుతుంది. 2006లో వేరే వ్యక్తులు వచ్చి ఒక సర్వే నెంబర్లో 221లో అక్రమంగా వేరే రెండో లేఅవుట్ వేసి దాన్ని డిస్టర్బ్ చేసి మమ్మల్ని రానివ్వకుండా అప్పటి నుంచి చేస్తున్నారు. అప్పటి నుంచి కూడా చాలా డిపార్ట్మెంట్లకి కంప్లైంట్ చేసాము, అన్నీ చేసాము. పంచాయతీరాజ్ కానీ, డిపిఓ గారు కానీ, పోలీస్ వ్యవస్థ కానీ అన్నింటిలో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ నుంచి కూడా మాకు లెటర్లు అందినాయి. మీది ల్యాండ్ ఉంది, మీదే ఇది అవుతుంది అని చెప్పేసి. పంచాయతీ నుంచి కూడా మాకు లేఅవుట్ అప్రూవల్, హౌస్ పర్మిషన్లు, అలాగే ఈ మధ్యకాలంలో కోర్టుకి అప్రోచ్ ఇవ్వడం జరిగింది. దాని నుంచి కూడా నా సైట్కి 256 సైట్ అనేది నా పేరు మీద ఉంటుంది, కిరణ్ పేరు మీద. దానికి సంబంధించి ఇంజక్షన్ ఆర్డర్ని కోర్టు నుంచి తీసుకోవడం జరిగింది. 350 గజాల సైట్ సార్ అది తీసుకోవడం జరిగింది. దాని నిమిత్తం ఈరోజు నా సైట్లో నేను కంటైనర్ పెట్టుకుందామని వస్తే రామగౌడ్ అనే వ్యక్తి మమ్మల్ని సైట్లో రానివ్వకుండా వెహికల్స్కి అడ్డం పడుతూ ఇబ్బంది పెడుతుంది. పటాన్చెరు ఏపీఆర్ గ్రాండియాలో ఉంటున్న విద్య అనే మహిళ తోటి మహిళలను నమ్మించి దాదాపు 18 కోట్ల రూపాయలు చీటింగ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన పిఏ నుండి 2000 కోట్లు వస్తున్నాయని, కంటైనర్లు కొనాలని డబ్బు తీసుకున్న విద్య మరికొంతమంది వద్ద బంగారం తీసుకుని ఎక్కువ బంగారం ఇస్తానని నమ్మించింది. సికింద్రాబాద్ వారసిగూడలో ఉండగా బాధితుల వద్ద నుండి డబ్బులు తీసుకుని పటాన్చెరుకి మకం మార్చిన విద్య డబ్బులు తిరిగి ఇవ్వాలని పలుమార్లు అడగగా గురువారం అందరినీ రమ్మని చెప్పి గదిలో పెట్టి రాడ్లతో దాడి చేయగా కలమ్మ అనే మహిళకు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించాయి. పటాన్చెరు పోలీస్ స్టేషన్ లో బాధితులు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా కలమ్మను దాడి చేసినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తే పటాన్చెరు పోలీసులు పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పెండ్లి కోసం దాచుకున్న డబ్బును మోసం చేసి తీసుకుని దాడి చేస్తున్న విద్య నుంచి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నాకు 100% తెలుస్తుంది. ఎందుకనంటే కంప్లైంట్ ఇచ్చినప్పుడు కంప్లైంట్ తీసుకోవట్లేదు వాళ్ళు, అంతే. ఇక ఎందుకు తీసుకోరు? కంప్లైంట్ ఇచ్చినప్పుడు తీసుకోవాలి కదా. ఒక లేడీని అట్లా కొట్టినప్పుడు కంప్లైంట్ పై దెబ్బలు ఉన్నా కానీ పట్టించుకోలే మా అమ్మని. ఎందుకు ఆమె ఇట్లా రక్తాలు మారుతున్నా కానీ మా మమ్మీని ఇంకా పట్టించుకోలే. అర్థమైందా? వచ్చి ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. వీళ్ళు గత 3 సంవత్సరాల క్రితం నుంచి ఈ శ్రీ విద్య అనే మహిళకి వీళ్ళు వివిధ ప్రాంతాలలో ఉంటారు. కుక్కటిపల్లిలో, దిల్సుఖ్ నగర్లో, ఇంకా కేపీహెచ్బి ఏరియాలో ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఈ విద్య అనే టైం వీళ్ళందరికీ మాటలు చెప్పి కొన్ని డబ్బులు వాళ్ళ దగ్గర కొన్ని కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి ప్రస్తుతం ఆమె వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా మన పటాన్చెరు ఏరియాలో ఈ ఏపీఆర్ విలాస్లో ఉంటుంది. అయితే ఈరోజు వాళ్ళకు రమ్మని చెప్పగా ఆమె వీళ్ళు ఈ వెన్నెలతో పాటు కొంతమంది ఉమాదేవి, లక్ష్మి, సుమలత, మదన, నందిని, సౌమ్య, కలమ్మ అనే వాళ్ళందరూ పోయి డబ్బుల గురించి మాట్లాడడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళిన సమయంలో ఈ విద్య అనేట ఆమె మాట పెరిగి నేను మీకు డబ్బులు ఇచ్చే విషయంలో గొడవపడి అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ భర్త రాజశేఖర్ రెడ్డి, వాళ్ళ బ్రదర్స్ రంజిత్, మణి, శివ, ఇంట్లో పని మనిషి స్వప్న, మరియు అలాగే నిఖిల్, సునీల్, అభి అనే వ్యక్తులు వీళ్ళపైన దాడి చేసి బెదిరించినారని, అందులో కలమ్మ అనే మహిళకి రాడ్ తీసుకొని కొట్టడం వల్ల తలకు గాయమైనదని చెప్పి మనం దరఖాస్తు రావడం జరిగింది. ఇటు విషయంలో ఈ దరఖాస్తు పైన కేసు నమోదు చేసి విచారణ చేసి తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. విధి నిర్వహణలో ఉన్న యాచారం సీనియర్ రిపోర్టర్ కాళే పెంటయ్య ఇటీవల యాక్సిడెంట్ లో గాయపడ్డారు. కాంగ్రెస్ శ్రేణుల ద్వారా విషయం తెలుసుకున్న కిచ్చిన లక్ష్మారెడ్డి కందుకూరు మండలం ఆకుల మైలారం గ్రామంలో రిపోర్టర్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆయన కుటుంబానికి భరోసా ఇచ్చి కిచ్చిన కాళే పెంటయ్య పూర్తి ఆరోగ్యంగా కోలుకునే వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ శ్రేణులతో కలిసి కొంత ఆర్థిక సాయం అందించిన లక్ష్మారెడ్డి ఆరోగ్య పరిస్థితిని వాకాబు చేశారు. కుటుంబానికి అండగా ఉండాలని కందుకూరు మండలం ఆకుల మైలారం నాయకులకు కేఎల్ఆర్ సూచించారు. సరూర్నగర్ చౌడీ భవనాన్ని కూల్చివేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్పొరేటర్ ఆకుల శ్రీవాణికి హెచ్చరించారు. గత కొన్ని దశాబ్దాలుగా సరూర్నగర్ గ్రామానికి తలమానికంగా ఉన్నటువంటి సరూర్నగర్ చౌడీ కూల్చివేత తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, అలాగే స్థానిక ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. కూల్చివేతని ఖచ్చితంగా అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. గత కొన్ని దశాబ్దాలుగా సరూర్నగర్ గ్రామానికి తలమానికంగా ఉన్నటువంటి సరూర్నగర్ చౌడీ కూల్చివేత తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, అలాగే స్థానిక ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. కూల్చివేతని ఖచ్చితంగా అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. ఇప్పుడు చార్మినార్ ఎట్లాగో ఈ సరూర్నగర్ కు చౌడీ అట్లా గుర్తింపు, సరూర్నగర్ కు గుర్తింపు ఏంది అంటే చౌడీ. చౌడీ అనేది మీరు ఎక్కడైనా చెప్పండి సరూర్నగర్ చౌడీ అంటారు, కానీ ఇంకేది అడగరు. సరూర్నగర్లో ఏం గుర్తుపట్టరాదు, సరూర్నగర్ చౌడే గుర్తింపు. ఆ స్వర్ణ చోరీ మాత్రం ఎట్టి పద్ధతి తీయనికి వీలు లేదు. ఈ బీజేపీ ఆమె తిరుగుతుందన్న, మరి ఆమె గులగొడతా చేస్తా అంటుంది. మీరు మన ఊరోళ్ళు మనం అందరం కలిసి మరి దీన్ని ఏమనుకుంటున్నాం? మేము ఇంతకుముందు కూడా చెప్పినాము, వాళ్ళ అర్థం కూడా మేము వచ్చి మాట్లాడినాము, ఇంతమంది వచ్చినాము, ఇక్కడికి వచ్చి మాట్లాడినాము. కాదు ఇది కూడదు, ఎట్టి పద్ధతిని గులగొట్టనికి లేదు, ఎట్లా ఏడు కానీ అక్కడికి తయారవుతాం మేము, దానికి బాధలేదని చెప్పేసి అందరం ఒకటై అవసరమైతే తరిమి కొడతాం, మొత్తం ముఖమైతాం కంప్లీట్ అంతా ఒకటి సమాజం అంతమంది పాత పీపుల్స్ ఎంతమంది ఉన్నారు అందరూ ఒకటేద్దాం మేము. కంటోన్మెంట్ పరిధిలో ఏఓసి సెంటర్ వద్ద డిపిఎస్ స్కూల్ బస్సులో పొగలు రావడంతో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం సంభవించింది. బస్సు నుండి ఒక్కసారిగా పొగలు రావడంతో అప్రమత్తమైన బస్సు డ్రైవర్ బస్సులో ఉన్న విద్యార్థులను కిందకు దింపడంతో ప్రాణాపాయం తప్పింది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బస్సులో అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మాదనపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటు చేసుకుంది. మాదనపేట బోయన్ బస్తీకి చెందిన కుర్మగూడ డివిజన్ కి చెందిన మల్లికార్జున్ పై అర్ధరాత్రి సుమారు 1 గంటకు 10 నుండి 15 మంది తన ఇంటి దగ్గరకు వచ్చి ముఖదాడి చేశారు. వివరాల ప్రకారం గత 2 రోజుల క్రితం మల్లికార్జున్ ఓ ఫంక్షన్ వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో మాదనపేట ధోబిఘాట్ మలుపు వద్ద అతివేగం వచ్చే ఓ ద్విచక్ర వాహనంను మెల్లగా వెళ్లమని చెప్పాడు. అనంతరం బాధితుడు ఇంటి దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. ఇంతలో ఓ గ్యాంగ్ దాదాపు 15 మంది బైక్లపై మరణ ఆయుధాలతో దాడి చేసి పారిపోయారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీ కెమెరాలో రికార్డు కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మల్లికార్జున్ అన్న, నేను కుర్మగూడ డివిజన్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ. నేను మొన్న రాత్రి ధోబిఘాట్ నుంచి వస్తున్నాను, ఇంటికి వస్తుంటే ఆపోజిట్ రోడ్లో అతను బండి రాంగ్ రూట్లో వచ్చిండు స్పీడ్గా. కొద్దిగా అయితే నాకు యాక్సిడెంట్ అవుతుండే. నేనేమన్నా మర్యాదపూర్వకంగా చూసివో కనిపిస్తలేదా అని అడిగిన, అంటే దానికి వాగ్వాదానికి దిగాడైనా. అక్కడికి ఏంచి ఇక నొల్లి పెట్టుకుంటే ఇంటికి వచ్చేసిన. ఇంటికి వచ్చి ఇట్లా కూర్చోగానే 5 నుంచి 10 మంది దాకా మా ఇంటికి వచ్చి నా మీద దాడి చేశారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్ఐజీ కాలనీలో గ్యాస్ సిలిండర్ పేలి ఆనంద్ స్వరూప్ అనే యువకుడు దుర్మరణం చెందాడు. సిలిండర్ మార్చే క్రమంలో ఒక్కసారిగా జరిగిన పేలుడుతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న మియాపూర్ ఏసీపీ శ్రీనివాసరావు రామచంద్రపురం పోలీసులు పరిశీలించి ఫైర్ సిబ్బందికి పిలిచి మంటలను అదుపు చేశారు. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ ఎక్స్ఎంపీ తెలంగాణ సీనియర్ నాయకుడు అంజన్ కుమార్ యాదవ్ ని కలిసిన తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. జూబ్లీహిల్స్ లో వాహన తనిఖీల్లో 9 లక్షల నగదు సీజ్. బీజేపీలో చేరికల జోష్, బీఆర్ఎస్ కాంగ్రెస్ ల నుండి భారీగా చేరికలు. ఓట్ చోరీపై తెలంగాణ కాంగ్రెస్ కదం, ఊరూరా సంతకాల సేకరణ యుద్ధం. రామేశ్వర బండలో లేఅవుట్ వివాదం, మొదటి లేఅవుట్ యజమానులకు న్యాయం చేయాలని బాధితుల డిమాండ్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఏపీఆర్ గ్రాండియాలో కలకలం, తోటి మహిళలను నమ్మించి 18 కోట్ల రూపాయలు చీటింగ్. విధి నిర్వహణలో యాచారం సీనియర్ రిపోర్టర్ యాక్సిడెంట్, రిపోర్టర్ ఇంటికి వెళ్లి పరామర్శించిన కేఎల్ఆర్.
సరునగర్ చౌడీ విషయంలో స్థానిక ప్రజలు కార్పొరేటర్ పై ఫైర్. ప్రజల కోసం కాంగ్రెస్ నాయకులు అండగా ఉంటామని భరోసా. కంటోన్మెంట్ పరిధిలో ఏఓసి సెంటర్ డిపిఎస్ స్కూల్ బస్సులో పొగలు. త్రుటిలో తప్పిన ప్రాణాపాయం. మాదనపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుర్మగూడ డివిజన్ కాంగ్రెస్ నాయకుడిపై 15 మంది ముక్కుముడిగా దాడి. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి యువకుడి మృతి. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ విత్ TG5.